కొంతమంది డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉండాలని కొంతమంది టీడీపీ లీడర్స్ అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారికి ఐటీ మినిస్టర్‌గా బెస్ట్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా ఉంటే బెస్ట్. అవునా? డిప్యూటీ సీఎంగా కావాల్సిన లెవెల్‌లోనే మన పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నామా? ఆ! అంటే ఇంకా అంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి ఇంకా టైం ఉంది. ఇంకా చేస్తూ ఉంటారు, ఇంకా బానే చేస్తారు. బేసిక్‌గా ఒకవేళ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? అంటే రీసెంట్‌గా వచ్చిన దాని ప్రకారం అయితే ఆయనకి సీఎం పదవి ఇచ్చేసి దీన్ని అదైనా పర్లేదు కానీ సో ఒకవేళ మేబీ డిప్యూటీ సీఎంగా ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి ఇస్తే సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రమోట్ చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్. బావుంటది. లేదంటే ఆయన తీసేస్తే మరి బాగోదు. ఆయన చేయాల్సిందంటే ఆయన బానే చేస్తున్నారు. ఓకే, ఒక లెవెల్లో ఉన్నారు, ఒక లీడర్ లక్షణాలు ఉన్నాయని చెప్పి డిప్యూటీ సీఎంగా ఆయన ఉంటేనే బాగుంటుందని మీ ఒపీనియన్. అవునవును. ఓకే, కమింగ్ టు లోకేష్ డిప్యూటీ సీఎం అయినప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అని ఇప్పుడు ఎందుకు అంటున్నారు అందరూ ఆల్మోస్ట్? ఏమో రూమర్స్ అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఆయన వాళ్ళకి వచ్చినవన్నీ నోటికి వచ్చింది మాట్లాడుతూనే ఉంటారు. మనం పట్టించుకుంటామన్నీ. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారే ఉండాలని సడన్గా ఇలాగ అనడం కరెక్టే అంటారు? వద్దండి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటేనే బెస్ట్. ఇన్ కేస్ ఆయన డిప్యూటీ సీఎంగా వస్తే సీఎం పదవి పవన్ కళ్యాణ్కి ఇచ్చేయాలి. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, సో ఇలాగుంటేనే బెస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రిటైర్ తీసుకోవాలి. ఆయన ఆఫ్టర్ 4 years తర్వాత తీసుకుంటేనే బెస్ట్. సో కమింగ్ టు అయితే మీకైతే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే సీఎంగా పవన్ కళ్యాణ్ రావాలి, లేదు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండాలి, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇలా ఉంది. అవునండి, అలా కంటిన్యూ అయితే బెస్ట్. మరి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉండాలంటున్నారు కదా, మరి దీని గురించి ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారు? కరెక్ట్ కాదండి. అంటే దీని తర్వాత అంటే ఈ 5 years తర్వాత ఈ 10 years తర్వాత వాళ్ళు కొత్తగా డెసిషన్ తీసుకుంటేనే తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు నాకు తెలిసి మళ్ళీ కంబైన్గా కాకుండా సపరేట్గా నిల్చుంటారని అనుకుంటున్నాను. సో ప్రజెంట్ ఈ ఆలోచన అయితే ఇప్పుడు ఉండకుండా ఉంటే బాగుంటుందని మీ ఒపీనియన్. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉండాలని చెప్పి కొంతమంది టీడీపీ లీడర్లు అంటున్నారు. పవన్ కళ్యాణ్ నచ్చుతారు అందరికి, ఎందుకంటే రూలింగ్ బాగుందిగా. అది బై లోకేష్ గారిని ఎందుకు ఇప్పుడు హైలైట్ చేసి లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే బాగుంటుందని టీడీపీ లీడర్ కొంతమంది అంటే మాటలనేది అంటున్నారు. ఎందుకంటారు ఇంత సడన్గా? మనకు తెలియదు కానీ అది. మీరైతే యాక్సెప్ట్ చేస్తారంటారా? అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్లేస్లో వేరే అంటే ఒక లోకేష్ గారు ఉండాలని చెప్పి టీడీపీ అధినేత అంటున్నారు. లేదు పవన్ కళ్యాణ్ ఉండాలి. సీఎం నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అయిపోవాలంటారా? అంటే పరిస్థితి మారిపోయి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయ్యారనుకో, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారు? ఏంటి లోకేష్ గారు అవుతానా? అవడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్. ఎందుకంటే అంత నమ్మకం ఏంటి? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు అంత బాగా నచ్చిందా? ప్రజలకి దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? మాకైతే నచ్చింది. నమ్మొచ్చు అంటారా పవన్ కళ్యాణ్ గారిని అసలు? నమ్మొచ్చు. ఇంత సడన్గా ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కాదు బ్రో, ఇంత సడన్గా ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఆలోచన అనేది తీసుకున్నారు కదా, ఇది యాక్సెప్టబుల్ అంటారు? మరి మీకైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మీదే ఉందంటారు ఫోకస్. ఇప్పుడు ఏంటంటే హాట్ టాపిక్, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉండాలని చెప్పి కొంతమంది లీడర్స్ అంటున్నారు, టీడీపీ లీడర్స్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ కన్నా మనకు పవన్ కళ్యాణ్ ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. అవునా? అంటే ఇంత సడన్గా లోకేష్ గారు ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా పెట్టుకోవాలని చెప్పి చాలామంది రేస్ చేస్తున్నారు కదా టాపిక్ని, దీనికి మీరు యాక్సెప్టబుల్ అంటారా? లోకేష్ అంటే ఓకే పర్లా, కాకపోతే మన పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ప్రజలకు బాగా చేస్తారు. మనకి తెలిసిందే కదా పవన్ కళ్యాణ్ గురించి, ఎప్పటి నుంచి వస్తున్నాం మనం, అందుకని చెప్పి మనం పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. ఓకే, బేసికల్లీ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పొజిషన్ ఇస్తే పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ ఇచ్చే పొజిషన్ లెవెల్లో ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు. ఓకే, సో మీకైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా డిప్యూటీ సీఎంగా? లేదు వేరే వాళ్ళు ఉండాలని యాక్సెప్ట్ చేయలేదు. లేదు పవన్ కళ్యాణ్ ఉండాలి. ఆయన ఉంటేనే మనకి ఏమన్నా మంచి జరిగింది, లేకపోతే ఇక చూసారుగా పోయిన సంవత్సరం 5 సంవత్సరాలు చూసారుగా, ఈ 5 సంవత్సరాలు చూడండి, మీకు నచ్చితే ఓకే, లేకపోతే చూడాలి. 6 months 4 monthsకి ఇలాంటి డెసిషన్స్ కాకుండా కంటిన్యూస్ చేసి చూస్తే అప్పుడు అప్ అండ్ డౌన్ వాట్ మార్చుకోవడానికి బాగుంటుంది. అంతే. ఓకే, ఈ రూమర్స్ మరి ఇప్పుడు టీడీపీ లీడర్స్ మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పొజిషన్ లోకేష్ గారిది అనేది మీకైతే నచ్చలేదా? లేదు అసలు పవన్ కళ్యాణ్ ఉంటేనే మనకి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉండాలి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉండాలని చెప్పి కొంతమంది టీడీపీ లీడర్స్ అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారే చేసే అంత ఇది ఏ లీడర్ గారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు చేయట్లేదు. ఒకవేళ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? అంటే ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా వెళ్ళిపోవాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి పరిస్థితి ఏంటి అసలు? ఎమ్మెల్యే అనే ఉంది, డైరెక్టర్ సీఎం అవుతారు. అంతే కదా. ఓకే, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉండిద్ది, కన్ఫామ్గా ఉండిద్ది. ఎందుకంటే అతను పోటీ చేశాడు కాబట్టి, ఇండిపెండెంట్గా వాళ్ళతో సపోర్ట్ చేశారు కాబట్టి ఏదైనా ఒక స్థాయికి వచ్చారు. అంతే కదండి. ఆ డిప్యూటీ సీఎం అంటే మామూలుగా అసలు త్వరకంటే రెస్పెక్ట్ అలా ఏమి ఉండేది కదా, మంత్రికే కదా, మినిస్టరే కదా ఉండేది. ఇతను వచ్చిన తర్వాత పవర్కి
ఆ పవర్కి మంచి రేంజ్ వచ్చింది. ఓకే, ఇంత లెవెల్లో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ఉండాలని కొంతమంది రేస్ చేస్తున్నారు ఈ టాపిక్ని ఇప్పుడు? అవన్నీ జస్ట్ రూమర్స్ కింద అంతే. యాక్సెప్టబుల్ కాదంటారా? అంతే కాదండి. ఓకే, మీ ఉద్దేశంలో డిప్యూటీ సీఎంగా లోకేష్ని ఎందుకు ఎమ్మెల్యేలు అందరూ అంతే కోరుకుంటున్నారు? అంటే ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనపడుతుంది వీళ్ళిద్దరికి ఈ ప్రభుత్వంలో? డిఫరెన్స్ ఏం తెలియదు, వాళ్ళ టీడీపీని హై లెవెల్లో చేసుకోవాలని చేస్తున్నారు. ప్రజల్లో ఈ ఉద్దేశం వచ్చిందంట. అంతే అంతే. ఇలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే ఏ టాపిక్ ఏ ఇష్యూ రేజ్ అవ్వకుండా పబ్లిక్ని సర్వే చేసుకుంటే వెళ్ళచ్చు. చేసుకుంటూ వస్తారు. మార్పు అనేది వస్తే సీఎంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు పవన్ కళ్యాణ్. అంతే అన్న. ఈ చేంజెస్ వస్తే ఏమైనా ఇష్యూస్ రేజ్ అవుతాయి పబ్లిక్లో? పబ్లిక్లో ఇష్యూస్ ఏముందన్న, మొత్తం అందరూ జనసేనకే సపోర్ట్గా ఉంటారు. సో ఇదైతే కరెక్ట్ డెసిషన్ కాదంటారు. కాదండి, ఓకే, మీకైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కావాలి ప్రజెంట్. హై బ్రో, మీ పేరేంటి? బన్నీ అన్న. ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా ఉంది? బాగుందన్న. బాగుంది. మరి అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉండాలని చెప్పి కొంతమంది టీడీపీ లీడర్లు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమో అన్న, పవన్ కళ్యాణ్ అయితేనే బాగుంటుందిలే అన్న. అంటే బేసికల్ చాలా మంది లోకేష్ గారు ఉంటే బాగుంటుంది అని టీడీపీ లీడర్ ఇప్పుడు పాయింట్అవుట్ చేసి రేస్ చేస్తున్నారు ఈ టాపిక్ని ఇంత హైలైట్గా. ఇంత సడన్గా ఎందుకు రేస్ చేస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు కదా, కానీ కొంతమంది బాగానే చేస్తున్నారు అంటున్నారు. ఇంత త్వరగా లోకేష్ గారు వచ్చి డిప్యూటీ సీఎంగా ఉండాలని చెప్పి కొంతమంది లీడర్స్ అంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారంటారు దీన్ని? ఓకే, ప్రజలకి మంచి చేస్తారని నమ్మకం ఉందా? అది చేస్తారని ఉందన్న. ఓకే, బేసిక్గా అన్ఎక్స్పెక్టెడ్గా డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని సెలెక్ట్ చేసి పెట్టేశారు అనుకో, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఏ రేంజ్లో ఉండాలనుకుంటున్నారు? ఏమో అన్న, చెప్పలేము అన్న, తెలియదులే అన్న. యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా? ఓకే, అంటే బేసిక్గా మీకైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఉండాలి. ఉండాలి. ఓకే బ్రో, వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే అంటారు. సినిమాలో చూసి అభిమానం, పొలిటికల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు తెలిసే అన్న. ఓకే, ప్రజలకు మంచి చేస్తున్నట్టు కనబడుతున్నారు డిప్యూటీ సీఎం. కనబడుతున్నారండి, ఇన్స్టా రీల్స్లో వస్తుంటే ఏదో చూసాము. రోడ్ల మీద కూడా ఆయన నడుచుకుని వెళ్తున్నారు కదా, సో ఇలాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా? లేదన్న, ఈయన ఎవడో నడవలేదు ఇంతవరకు. మీకైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. ఓకే.